స్టూడెంట్స్, ఈరోజు మనము క్యాలిక్యులస్ మీద ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. చాలా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్లలో చాలాసార్లు అడిగినాడు ఈ ప్రాబ్లం. నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ జరిగిటాయి కదా. ఓకే, వాటిలో మనకు ఈ ప్రాబ్లము 2-3 సార్లు ఇచ్చేసాడు అనమాట వీటిని. ఇక్కడ ఏమిటి ఆ ప్రాబ్లం మీరు గమనించుకోండి. లెట్ F maps closed interval 0 to infinity tends to R, and same G maps closed 0 to open infinity tends to R. Be a continuous functions. Be a continuous functions. Continuous functions satisfying integral 0 to f of x t square into dt, that is equal to x cubed into x plus 1 whole square and whole square anamata, and integral 0 to x square into x plus 1 g of t dt is equals to x for all x belong to R. Then f of 2 plus g of 2 is equals to అని అడుగుతున్న క్వశ్చన్. f of 2 plus g of 2 వాల్యూ ఎంతనో చెప్పండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో స్టూడెంట్స్, మీరు ఒకసారి ఈ ప్రాబ్లమ్ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ మనకు f అనేది కంటిన్యూయస్ ఫంక్షన్, g కూడా కంటిన్యూయస్ ఫంక్షన్ అని చెప్తున్నాడు ఈ ఇంటర్వల్లో. అయితే ఈ రెండు ఫంక్షన్స్ ఈ కండిషన్లు సాటిస్ఫై చేపిస్తున్నాయి. అయితే వాడు ఏమడుగుతున్నాడు, మనకు f of 2 ప్లస్ g of 2 ఎంతనో చెప్పండి అని మనకు అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ప్రాబ్లం చూసిన వెంటనే మీరు గమనించుకోండి, ఇక్కడ మనకు ఏం చేయాలా అనేటువంటిది గమనిస్తే, ద ఇంటగ్రబుల్ ఫంక్షన్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ద లిమిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఇంటగ్రబుల్ ఫంక్షన్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంది, ఇక్కడ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉన్నాయి. రెండు డిఫరెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనము లైబ్నిట్జ్ రూల్ ఉపయోగించి మనం చేసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం లేక నువ్వు ఎంటర్ కావాలంటే ఫస్ట్ ఎవరు మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఎవరి గురించి డిస్కషన్ చేసుకోవాలంటే లైబ్నిట్జ్ రూల్ డిస్కషన్ చేసుకోవాలి, లేదా డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రేషన్ అంటాం దాన్ని, ఆ ప్రాసెస్ను. కాబట్టి ఏమిటి ఆ లైబ్నిట్జ్ రూల్ అనేది మనము ఒకసారి గమనిస్తే చూడండి, లైబ్నిట్జ్ రూల్ ఏం చెప్తుందంటే, ఎస్ ద ఇంటగ్రబుల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఇంటగ్రబుల్ ఫంక్షన్ లిమిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ద ఫంక్షన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాల. ఇట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉందా, అప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఎప్పుడైతే మనము దాన్ని చేస్తామో దానికి అప్పుడు ఫార్ములా ఏమిటంటే చూడండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ టీ, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ టీ ఇంటూ లోయర్ లిమిట్ డెరివేటివ్. అట్లా టీ ప్లేస్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ లోయర్ లిమిట్ డెరివేటివ్. ఇదే మనకు ఇది లైబ్నిట్జ్ ఫార్ములా అనమాట. ఇది మనకు లైబ్నిట్జ్ ఫార్ములా అని చెప్తాం మనం ఇది, లేదా డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రేషన్ అని కూడా చెప్తాం అనమాట అది. సో ఇది ఈ ఫార్ములా ఇక్కడ చాలా కీ రోల్గా వ్యవహరిస్తుంది అనమాట. ఓకేనా, రైట్.
ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు చూడండి, ఇక్కడ మనకు ఇంటగ్రల్ 0 టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీ స్క్వేర్ ఇంటూ డిటి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టీ స్క్వేర్ని నేను ఇంటిగ్రేషన్ చేస్తాను, టీ క్యూబ్డ్ బై 3 వచ్చేస్తుంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటగ్రబుల్ ఫంక్షన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు మీరు లైబ్రిడ్జ్ రూల్ అప్లై చేయకుండా దీని ఎందుకు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్కు క్లారిఫికేషన్ చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వాడు కంటిన్యూయస్ ఫంక్షన్ అంటున్నాడు కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ తీసుకుంటా. ఎందుకంటే ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూయస్ అవుతుంది, డిఫరెన్సిబుల్ అవుతుంది, బౌండెడ్ అవుతుంది, అన్ని క్యారెక్టర్స్ దీనికి ఉంటాయి కదా. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వాడు కంటిన్యూయస్ ఫంక్షన్ అంటున్నాడు కాబట్టి నేను అప్పుడు కాన్స్టెంట్ అనుకుంటా. ఎప్పుడైతే నువ్వు కాన్స్టెంట్ అనుకుంటున్నావో అప్పుడు నీవు ఈ లైబ్రిడ్జ్ ఫార్ములా నువ్వు అప్లై చేయడానికి ఛాన్స్ లేదు కదా, అందుకే నేను ఇంటిగ్రేషన్ చేయాల్సిందే దీన్ని. ఓకే, అది రీజన్ అమ్మా. అప్పుడు టీ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే టీ క్యూబ్ బై 3 లిమిట్స్ 0 టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అంట మనం ఏమిటి, ఇక్కడ చూడు మనకు 1/3 సపరేట్. అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్డ్. ఇంకా లోయర్ లిమిట్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఎక్స్ క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో అగైన్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 3x క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అయితే ఇప్పుడు మనకు ఏమి కావాలా ఒకసారి ఆలోచించుకోండి. నౌ వీ వాంట్ ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 2 మనకు రిక్వైర్మెంట్, ఎఫ్ ఆఫ్ 2 మనకు రిక్వైర్మెంట్ కాబట్టి నేను ఎక్స్ ప్లస్లో 2 తీసుకుంటున్నాను. దెన్ వాట్ వి గెట్, ఎఫ్ ఆఫ్ 2 హోల్ క్యూబ్డ్. ఎక్స్ ఉన్న చోటలో 2 రాసుకుంటే వెళ్తా. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 రాసుకుంటే నాకు ఎంత అవుతుందో మీరు ఆలోచించుకోండి, 2 క్యూబ్డ్. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 ప్లస్ 1 ఎంత అవుతుంది, 3 స్క్వేర్. ఆల్రెడీ 3 ఇస్ దేర్, అప్పుడు నీకు 3 క్యూబ్డ్ అవుతుంది. సో మీరు బాగా గమనించుకోండి, ఇట్లా పవర్స్ సేమ్ ఉన్నప్పుడు బేసెస్ని మనం మల్టిప్లై చేస్తాం కదా. అప్పుడు దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 6 కదా. బోత్ సైడ్ పవర్స్ సేమ్ అయినప్పుడు బోత్ సైడ్ బేసెస్ కూడా మనకు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది అనమాట. నౌ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ క్లియర్. తర్వాత సెకండ్ వన్ లేక ఎంటర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ వన్ ఏమి ఇస్తున్నాడు మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ ఇది ఇంటగ్రల్ 0 టు, అక్కడ చూడండి ఇక్కడ ఇంటగ్రల్ 0 టు ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ టీ డిటి. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత ఇస్తున్నాడు, ఎక్స్. ఇప్పుడు ఇంకా నో మోర్ సెకండ్ థాట్. ఇప్పుడు మనకి ఏం కావాలి, జీ ఆఫ్ ఎక్స్ కావాలా మనకు. జీ ఆఫ్ ఎక్స్ రిక్వైర్మెంట్ కాబట్టి నౌ ఐఎమ్ అప్లయింగ్ ఓకే లైబ్రిడ్జ్ రూల్ అప్లై చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, మనము డెరివేటివ్ చేయాలి కదా. ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ మనం ఖచ్చితంగా డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు, లైబ్రిడ్జ్ రూల్ అప్లై చేయాలి కాబట్టి. ఎప్పుడైతే నేను చూడండి ఇక్కడ నేను వెంటనే డెరివేటివ్ కూడా ఇక్కడ రాసేస్తున్నాను, ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ పని. అప్పుడు కూడా మనం డెరివేటివ్ అప్లై చేసేస్తాం. ఓకే, నేను 2 పనులు ఒకేసారి చేస్తున్నా, రైట్. అప్పుడు బై లైబ్రిడ్జ్ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకునేది కూడా ఉండదు. ఫస్ట్ ఏం చేస్తాము, సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ టీ. టీ ప్లేస్లో మనము అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తాము ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్. అప్పర్ లిమిట్ యొక్క డెరివేటివ్ ఎంత అవుతుందో చూడండి, నీకు 3x² ప్లస్ 2x. నెక్స్ట్ ఇక్కడ మైనస్
ఇక్కడ లోయర్ లిమిట్ బాగా మీరు గమనించుకోండి. లోయర్ లిమిట్ ఏమవుతుంది నీకు g ఆఫ్ 0 ఇంటూ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది. లోయర్ లిమిట్ యొక్క డెరివేటివ్ కాన్స్టెంట్ ఉంది కదా, కాన్స్టెంట్ ఉన్నప్పుడు దాని డెరివేటివ్ ఆటోమేటిక్గా 0 అవుతుంది. కాబట్టి మీరు బై ఎక్స్పీరియన్స్ మీద మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ లైబ్రెడ్స్ రూల్ ఉపయోగించేటప్పుడు కాన్స్టెంట్ ఉంది కదా, ఆ కాన్స్టెంట్ ఉన్నప్పుడు నువ్వేం మళ్ళీ ఇది చేయని అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా దీని వాల్యూ 0 అయిపోతుంది. జస్ట్ ఊరిని నేను అట్లా అప్లై చేస్తున్నాను అంతవరకే. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ను డెరివేట్ చేస్తాం కాబట్టి మనకు 1 అవుతుంది కదా అట్లా. ఇప్పుడు మనకు ఏమి రిక్వైర్మెంట్, g ఆఫ్ 2 మనకు రిక్వైర్మెంట్. నౌ వీ వాంట్ g ఆఫ్ 2. ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ x is equal to 1. x is equal to 1 తీసుకుంటే యూ గెట్ g ఆఫ్ 2 వాల్యూ. చూడండి, g ఆఫ్ 2 ఇక్కడ 3 + 2 ఎంత అవుతుందో చూడండి మనకు 5. దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇదంతా 0 అయిపోయింది. సో దేర్ ఫోర్ మనకు g ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1/5 కదా. సో నౌ ఐ ఫౌండ్ g ఆఫ్ 2 వాల్యూ ఆల్సో. దేర్ ఫోర్ మనకు ఏమి రిక్వైర్మెంట్, f ఆఫ్ 2 ప్లస్ g ఆఫ్ 2. సో f ఆఫ్ 2 వాల్యూ మనకు ఎంత వచ్చిందో ఒకసారి మీరు గమనించుకోండి. 6 వచ్చింది f ఆఫ్ 2 వాల్యూ. g ఆఫ్ 2 ఎంత వచ్చిందంటే మనకు 1/5 వచ్చింది. టోటల్ 31/5. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. f ఆఫ్ 2 ప్లస్ g ఆఫ్ 2 వాల్యూ ఎంత అంటే 31/5. ఓకే స్టూడెంట్స్, రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే, ఈ రెండు ఒకసారి చేయండి.